ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో ఆ రెస్పాన్స్ చూసాక, అంటే ఫస్ట్ టైం నేను సినిమా తీయడం కదా, థియేటర్లో ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా అంత హిలేరియస్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ నుంచి అండి విజిల్స్ పడడం అనేది నాకు పెద్ద హ్యాపీ ఎక్కువ తీసుకొచ్చింది నాకు. ఎస్పెషల్లీ క్లైమాక్స్కి గట్టిగా అరుస్తూ విజిల్స్ పడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మీ ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ అండ్ మీ పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఉన్నా కానీ అందరూ కలిసి చూసే సినిమా ఇది. మీరు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎపిసోడ్స్ అంటే మీకు సినిమా చూసే ఉంటారు మీరు. ప్రీ ఇంటర్వెల్ చెక్ పోస్ట్ సీక్వెన్స్ కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ చాలా ఎంటర్టైన్ చేశాయని చెప్పేసి చాలా రివ్యూలు వచ్చాయి నాకు పర్సనల్గా. దాని తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే ఆర్గన్ డేవిడ్ క్యారెక్టర్, ఆయన చుట్టూ తిరిగే ఆ సీక్వెన్స్ అంతా అదిరిపోయిందని చెప్పేసి చాలామంది రివ్యూలు చెప్పారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్లు అండి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఎట్లా హోల్డ్ చేసిందో క్లైమాక్స్లో వచ్చే 2 ట్విస్ట్లు గెస్ట్ చేయలేదని చెప్పేసి ఆ ట్విస్ట్లకి ఎక్కువ థ్రిల్ అయ్యారు. సో అదంతా కూడా హ్యాపీ అనిపించింది. నమస్తే అన్న అందరికీ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది నాకు. థియేటర్ నుంచి బయటికి రాగానే అందరూ వెస్ట్ ఇండీస్ అని పిలుస్తున్నారు నన్ను, నా పేరు మర్చిపోయి. సో చాలా రోజుల తర్వాత అంటే జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ అనే పేరు కాకుండా ఒక కొత్త పేరుతో పిలిపించుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఒక 2.5 years బ్యాక్ మేము వర్క్షాప్ చేసేటప్పుడు నేను ఆనందన్న అనుకున్న మాట, మన సినిమాలో కామెడీ వర్కౌట్ అయ్యి ఫ్యామిలీస్ అన్నీ మన సినిమాకి వస్తే చాలు, సినిమా మనం సక్సెస్ అయినట్టే, మనం ఎంచుకున్న కాన్సెప్ట్ సక్సెస్ అయినట్టే అని. సో ఈరోజు థియేటర్లో మేము చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అంటే మీలో కూడా చాలామందిని చూశాను నేను అక్కడ, అంటే మీలో ఉన్న వాళ్ళలో కూడా చాలామందిని చూశాను. ప్రతి ఒక్కళ్ళు అసలు సీట్లు ఎడ్జ్ వరకు వెళ్ళిపోయి నవ్వుతున్నారు. అది నాకు చాలా హ్యాపీనిచ్చింది. అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ చాలా బాగా నవ్వుకున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మా ఇద్దరు కాంబినేషను అంటే చాలా రివ్యూస్లో కూడా రాశారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ హీరో హీరోయిన్ కాంబినేషన్ కన్నా వీళ్ళిద్దరు రొమాన్స్ చాలా బాగుంది అని చెప్పేసి. సో అంత బాగా రావడానికి కారణం కూడా మా ఉదయాన్న రాసిన రైటింగ్ అలాంటిది. అంత క్రిస్పీగా అండ్ అంత ఫన్నీగా ఉంటుంది క్యారెక్టరైజేషన్స్, మీరు అందరూ చూసే ఉంటారు. సో అదే ఈరోజు రిలీజ్ అయిన సినిమాలు మూడిట్లో మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మా సినిమా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఫ్యామిలీతో ఏదో ఒక పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి హ్యాపీగా కూర్చొని లాస్ట్ వరకు నవ్వుకొని హ్యాపీగా బయటకు రావచ్చు. లాస్ట్ పంచ్ కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా లాస్ట్ పంచ్ చేసే పంపిస్తాడు, అలా ఉంటుంది రైటింగ్. సో తప్పకుండా మీరు అందరూ వెళ్ళి మా సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగానే ఈ సమ్మర్కి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా ఇచ్చామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు అది నిరూపించారు, ఫ్యామిలీస్ అన్నీ వెళ్ళి చూసి మా సినిమాని సక్సెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరన్నా చూడాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కూల్స్ రిలీజ్ అవ్వకముందు సో ఫస్ట్ రోజే, ఈరోజు ఫస్ట్ రోజే అయింది. ఈరోజు చాలామందికి ఆఫీస్లో అవి కూడా ఉంటాయి. రేపు ఎల్లుండు వీకెండ్స్ కాబట్టి వస్తారన్నా, శనివారం ఆదివారం ఉన్నాయి ఇంకా. సో నుంచి ఓపెన్ అవుతాయి కాబట్టి మీ పిల్లలందరిని తీసుకొని హ్యాపీగా మా సినిమాకి వెళ్ళి నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా నవ్వుకుంటారు మీరు. నవ్వుకోకపోతే మా అనురాగ్ గారి నెంబర్ ఇస్తాను, కావాలంటే ఆయన ఫోన్ చేయండి. ఎందుకంటే అంత డ్యామ్ షూర్ అనురాగ్ గారు చెప్పిన మాట అది. ఎందుకంటే షూర్ షాట్గా నవ్వుకుంటారు, కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ అయితే హిలీరియస్గా నవ్వుకుంటారు. సో కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి మా సినిమాని చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా. ఇంత లేట్ అయినా మీకు చాలా బిజీ డే ఈరోజు. 3 ఫిల్మ్ రిలీజెస్ ఈ సమ్మర్ అంతా కొంచెం లీన్ పీరియడ్ నడిచినా మంచిగా వచ్చి అన్ని సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి థ్యాంక్ యూ. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్ వీఆర్ రియలీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంత మంచి రెస్పాన్స్ థియేటర్లో కామెడీకి కానీ, నేను ఎప్పుడు కామెడీ సినిమా చేద్దామని అనుకుంటుండే, ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీకి అట్లా రెస్పాన్స్ రావటం, అది మా టీం అందరికీ కూడా చాలా సంతోషం ఇచ్చింది. అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, సూపర్బ్గా మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లలో. మాకు వస్తున్న రెస్పాన్స్ ఫ్రమ్ అదర్ ఏరియాస్, ఆంధ్ర నుంచి, సీడర్ నుంచి
బెంగళూరు నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఐ హోప్ యూ ఆల్ మంచిగా వెళ్ళి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి సాటర్డే సండే సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మాకు మీ ఫీడ్బ్యాక్ కానీ రివ్యూస్ కానీ మాకు కూడా చెప్పండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఫన్ ఇన్ ద థియేటర్స్. మంచి రోల్ నాకు దొరికింది, ఒక ఎనర్జెటిక్ రోల్, ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా వింతగా ఉన్న రోల్. అదేవిధంగా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, ఇమాన్యుయల్, కృష్ణ చైతన్య, యావర్, సత్యం రాజేష్ అన్న, వెన్నెల కిషోర్ అన్న, చాలామంది ఒక 10 to 15 సూపర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ మిస్టికల్ ఎలిమెంట్ ఒకటి, డివోషనల్ యాంగిల్, వినాయకుడి చుట్టూ ఒక డివోషనల్ యాంగిల్ కూడా ఉంది, అది కూడా ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై డైరెక్టర్. ఒక మంచి అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక 2.5 year జర్నీలో ఒక మంచి సినిమాని తీసి ఈరోజు అది రిలీజ్ అయినాక ఆయనకి ఎంత టెన్షన్ ఉంటుంది, ఎట్లా రివ్యూస్ వస్తున్నాయి, ఎట్లా ఫీడ్బ్యాక్ అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాం మామూలుగా అయితే. అండ్ ఐ హోప్ యూఆర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అండ్ కీప్ స్ట్రైవింగ్ అండ్ పుషింగ్ హార్డర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ వంశీ గారు, కేదార్ గారు. షూటింగ్ అప్పుడు కూడా మాకు కొన్నిసార్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి నేను బేబీ చేస్తూ ఒక గడ్డం పెంచుకొని ఇట్లా జుట్టు పెంచుకునేసరికి గమ్ గమ్ అనేసి సినిమా డిలే అయింది. తర్వాత ఫిలిం యూనియన్ స్ట్రైక్స్, మేము ఈ సినిమా కోసమని పెద్ద సెట్ కట్టుకొని రెడీ ఇట్లా షూటింగ్కి వెళ్ళాలంటే పెద్ద తుఫాన్ వచ్చి సెట్ అంటే కొట్టుకుపోయింది. అప్పుడు కూడా ఏం అనకుండా చిన్న సెట్ చేయండి అబ్బా, డబ్బులు, మీరు చిన్న సినిమా అట్లా అనకుండా మంచిగా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ మాకు, అది కూడా డెబ్యూ ప్రొడ్యూసర్స్ లాగా మాకు సపోర్ట్ చేసినారు. అండ్ ఏ ప్రొడ్యూసర్కైనా అది ఒక పొజిషనింగ్ అని ఉంటుంది కదా, సినిమాని తీసుకెళ్లే విధానం కానీ జనాలకి టెన్షన్ పడుతుండే, నేను బేబీ తర్వాత ఎట్లా తీసుకెళ్తారు, ఎక్స్పీరియన్స్ లేదు కదా అని. ఎంత బాగా తీసుకెళ్ళానంటే అంత ప్రమోషన్ చేసి మాకు, మేము ఏదైనా ఐడియా చెప్తే ఇమ్మీడియట్లీ మాకు హెల్ప్ చేసి ప్రమోషన్స్లో. అండ్ ఎక్కడ చూసినా చాలామంది నాకు ఫోన్ చేసి మీ సినిమా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అని చెప్తున్నారు. సో ఐ హోప్ ఇట్ పేస్ ఆఫ్ ఓవర్ ద వీకెండ్ వెరీ వెల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ థ్యాంక్ యూ అనురాగ్. అందరికీ నేను పరిచయం కాబట్టి నేను పెద్ద థ్యాంక్ యూ బయటకు చెప్పాను. సో ఎవ్రీవన్, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈరోజే రిలీజ్ అయింది. వీకెండ్ చూడాలనుకుంటే యూ హ్యావ్ అ అమేజింగ్ ఫిల్మ్ టు వాచ్. థ్యాంక్ యూ. And